Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఇక వారణాసి సూర్య షూటింగ్స్ కూడా వస్తాడు. అంటే నేను చేసే ప్రాజెక్టులు కావచ్చు, నా సినిమాలు ఈసీలో జరిగే ప్రాజెక్టులు కావచ్చు, ఇక అప్పుడప్పుడు వారణాసి సూర్య లొకేషన్స్‌కి వచ్చి పలకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే షూటింగ్స్ మనం అనుకుంటాం ఏదో సబ్జెక్ట్ రాసుకొనేసి రెడీ అయిపోతే షూటింగ్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చని. ఆన్ లొకేషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే టీమ్‌లు కొన్నుంటాయి. మెయింటైన్ చెయ్యలేని టీములు కూడా కొన్నుంటాయి. అవునా కదా? అంటే చెప్పుకోలేని రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఉంటారు. వాళ్ళందరి కోసం వారణాసి సూర్య లొకేషన్‌కొస్తుంటాడు. మీరు లొకేషన్‌లో ఎదురయ్యే ఇబ్బందులు ఏమేముంటాయి? జనరల్‌గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో అంటే మనము ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వచ్చినా గూడా ఒక్కోసారి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి వాళ్ళు 2, 3 రోజులు తిండి గూడా తినకుండా కేవలం సినిమా మీద ప్యాషన్‌తో క్యారెక్టర్లు చేయడానికో, టెక్నీషియన్‌గా వర్క్ చేయడానికో వస్తుంటారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళ క్యారెక్టర్‌ని చంపుకోలేక డైరెక్ట్‌గా అడగలేరు. మా దగ్గర డబ్బులు లేవు. మేము ఇబ్బంది పడుతున్నామని అడగలేరు. ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గావచ్చు, ఈసీ ఇన్‌చార్జెస్ కావచ్చు, వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యవహారాలుంటాయి. వాళ్ళు ఏమీ చెప్పకుండా అలాగే సైలెంట్‌గా ఉన్నప్పుడేంటంటే, పస్తులతో ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. సో, అలాంటి టీమ్‌లు, అలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా ఆన్ లొకేషన్‌లో ఉన్నా గూడా, అప్పటికప్పుడు షార్ట్ ఔట్ చేయడానికి నేను లొకేషన్‌కొస్తున్నాను. ప్రతి లొకేషన్‌కి ఇక నుంచి వారణాసి సూర్య వస్తాడు. మీ సమస్యలు ఏవున్నా గూడా, వాళ్ళ అంటే డైరెక్ట్‌గా ఆ డైరెక్టర్ గాని, ఆ టీములతో మీరు చెప్పలేకపోయినా కూడా పర్సనల్‌గా నా దగ్గరికి రండి. అక్కడ నేను ఖచ్చితంగా ప్రతి లొకేషన్‌లోనూ గంట, 2 గంటలు టైమ్ స్పెండ్ చేస్తాను. ఆ టైంలో నా దగ్గరికొచ్చేయండి. మీకున్న సమస్యలు చెప్పండి. ప్రతి సమస్యను నేను తీసుకుంటాను. తీసుకొని ఇమ్మీడియేట్ సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. లేదు అది మనకు అంటే మీ పర్సనల్ సమస్యలు విషయాలు పక్కకు పెడితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ సమస్యలుంటాయి. ఆ సమస్యలు కాదు. ఆన్ లొకేషన్‌లో మీకున్న సమస్యలు. ఆ సమస్యల్ని ఏవైనా గూడా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జెప్పేది అందరూ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని రూల్ లేదు. కొందరు అదే ఇందిరానగర్, కృష్ణా నుంచి గూడా వచ్చుండొచ్చు. లేదా పల్లెటూరు నుంచి వచ్చుండొచ్చు. వాళ్ళు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. ఓన్లీ సినిమా మీద ప్యాషన్‌తో పొలోమని వచ్చేసి అక్కడికి ఇచ్చిన క్యారెక్టర్ చేయడమో, ఇచ్చిన టెక్నికల్‌గా వర్క్ చేసుకోవడమో ఏవో జేస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ టైంలో ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనకు రూల్ ఏంటి? ఎవరి క్యారేజ్ వాడు తెచ్చుకోవాలి అని. అంతేనా? కొందరు అలా క్యారేజ్ తెచ్చుకోలేని పరిస్థితి. అలా అని జెప్పేసి బయట తినడానికి డబ్బులు లేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి రూ. 100 ఎమ్మెల్యే కాన్సెప్ట్‌లో వాళ్ళకి రూ. 100 ఆన్ స్పాట్ ఇవ్వడం జరుగుతది. మంచిగా లొకేషన్‌లో నా దగ్గరికొచ్చేసేయండి. ఎవరికి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి వచ్చి అన్నయ్య నా పరిస్థితి ఇది అని జెప్పేసి చెప్తే, నేను లొకేషన్‌కొచ్చినప్పుడు ఆన్ స్పాట్ మీకు ఆ సపోర్ట్ ఇవ్వడం జరుగుతది. సో, ఇలాంటి చిన్న చిన్న సపోర్ట్‌లు ఖచ్చితంగా నేను ఆన్ లొకేషన్‌కొచ్చి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. మొహమాటం లేకుండా మీ సొంత అన్నయ్య అయితే మీ ఇంట్లో ఎలా ఉంటాడో, అలా నాతో మీరు అంత క్లోజ్‌గా ఉండొచ్చు. అంత సఖ్యతగా నా దగ్గర డిస్కస్ చేసి, మీ చిన్ని చిన్ని సమస్యల్ని క్లియర్ చేసుకోండి. ఇక నుంచి వారణాసి సూర్య ప్రతి లొకేషన్‌కి వస్తూ ఉంటాడు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తుంటాడు. సో, వచ్చినప్పుడు మంచిగా మీకున్న ప్రాబ్లమ్స్ ఆ టీమ్‌తో మీకున్న రిలేషన్ కావచ్చు, సో, మీకు ఇలాంటి చిన్న చిన్న ఆకలి బాధలు కావచ్చు, ఏవున్నా గూడా నిర్మొహమాటంగా, మొహమాటం లేకుండా నా దగ్గరికొచ్చి ఎమోషన్స్ షేర్ చేసుకోండి. నేను చేయగలిగేంత సపోర్ట్ నేను చేస్తాను. నా టీమ్‌ల కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇక నుంచి వారణాసి సూర్య లొకేషన్స్‌కు వస్తాడు. థాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో మీరు ఆర్టిస్ట్‌గా చేయాలన్నా, టెక్నీషియన్‌గా చేయాలన్నా ఒక మెసేజ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ సినిమాలో జరిగే ప్రాజెక్టులన్నిటిలోనూ మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ప్యాషన్ ఉంటే చాలు. థాంక్ యూ. లవ్ యూ. మీ వారణాసి @రాజమౌళి. థాంక్ యూ.